హాయ్ హలో ఆల్. ఇప్పుడైతే నేను మన కార్లో, మన సొంత కార్లో డ్రైవింగ్ అయితే చేస్తున్నాను. నా పక్కన అయితే ఎవరు లేరు. నేను అది ఏదో అంటారు కదా దానికైతే ఫిక్స్ చేశాను. దానికి ఫిక్స్ చేసి ఇప్పుడైతే నేను సింగిల్గా అయితే డ్రైవ్ చేస్తున్నాను. నా దగ్గర అయితే అసలు ఎవరు లేరు. ఇప్పుడు నేను ఎలా డ్రైవ్ చేస్తున్నాను ఏంటి అనేది అయితే మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు. ఇదైతే గేర్, ఇదైతే చాలా స్మూత్గా ఉంది. ఇంతకుముందు నేను నేర్చుకున్న కార్లో, మా అన్న కార్లో అసలు ఎంత గట్టిగా ఉండేది, కానీ ఈ కార్లో అయితే చాలా స్మూత్గా ఉంది. ఇదైతే హ్యాండిల్ బ్రేక్ అండి. ఇప్పుడు చూపిస్తాను ఒక్క నిమిషం. ఇదైతే హ్యాండ్ బ్రేక్ చూడండి, ఇది చాలా గట్టిగా ఉంది. మనకైతే ఇక్కడ వరకే ఉండేది మా అన్నదైతే, కానీ ఇప్పుడైతే ఇదైతే హ్యాండ్ బ్రేక్. చూడండి, హ్యాండ్ బ్రేక్ తీస్తున్నాను, ఇలా అంటే కిందకి వెళ్ళిపోయింది. ఇది హ్యాండ్ బ్రేక్. ఇదైతే గేర్ సిస్టమ్ 1 2 3 4 5 రివర్స్. ఇదైతే 5 గేర్లే ఉంటాయి, దీనికైతే రివర్స్. ఇప్పుడు నేనైతే 3 గేర్ల వరకు అయితే వేస్తాను. ఇదైతే మొత్తం వెంచర్ లాగా ఉంది, అందుకని అయితే ఇప్పుడు చూడండి నేనైతే తోలుతున్నాను. మనకైతే ఇదంతా మంచి సిస్టమ్, అంటే ఇక్కడ మనకి 360 డిగ్రీ కెమెరా, ఏసీ మంచిగా వస్తుంది. ఇప్పుడైతే నేను తోలుతున్నాను, మీరే చూడండి. గేర్లు కూడా వేస్తాను, 3rd గేర్ వరకు అయితే తోలుతాను. చూద్దాం, ఇప్పుడైతే మీరే చూసేసేయండి. ఇప్పుడైతే చిన్నగా రిలీజ్ చేసి క్లచ్ బ్రేక్ మనమైతే చూడండి వెళ్తున్నాము చిన్నగా. ఫస్ట్ గేర్ మీద అయితే ఉంది, మనకి ఇక్కడ సింబల్ కూడా చూపిస్తుంది ఫస్ట్ గేర్ అని. అయితే నాకు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి వీడియో తీయడానికి నేనే తీసుకుంటున్నాను వీడియో. మీకైతే చూపించలేకపోతున్నాను. ఇక్కడైతే మనకి డ్రైవర్ సీట్ వేసుకోమని చూపిస్తుంది. మనమైతే ఫస్ట్ ఇది అయితే వేసుకుందాము. ఇప్పుడైతే మనము చూడండి, ఇప్పుడైతే మనం అది వేసుకొని ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేద్దాము. మళ్ళీ ఫస్ట్ గేర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను చిన్నగా అయితే రిలీజ్ చేస్తున్నాను. క్లచ్ బ్రేక్ అయితే చిన్నగా రిలీజ్ చేయాలి. మళ్ళీ అదిగోండి, ఇప్పుడైతే అలా జర్కిస్తుంది. చిన్నగా రిలీజ్ చేయకపోతే నేనైతే ఫస్ట్ గేర్ పైన అయితే వెళ్తున్నాను. ఇప్పుడు మనకైతే అక్కడ టర్నింగ్ ఉంటుంది, టర్నింగ్ దగ్గర అయితే తిప్పుకుందాము. ఒక్క నిమిషం. చూడండి, మనకైతే ఇది కొత్త కారు కాబట్టి సౌండ్ ఏం రావట్లేదు. నేనైతే చూడండి స్మూత్గా అయితే తిప్పుకుంటున్నాను. ఇప్పుడైతే చూడండి నేనైతే తిప్పాను కదా. ఇప్పుడైతే సెకండ్ గేర్ వేసుకుందాము. చిన్నగా వేసేసాను సెకండ్ గేర్. మనం దానికి తగ్గట్టు స్పీడ్ అయితే మెయింటైన్ చేయాలి. నేనైతే సెకండ్ గేర్ మీద వెళ్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనమైతే 3rd గేర్ వేసుకుందాము. చూడండి నేనైతే సింపుల్గా 3rd గేర్ అయితే వేసాను. 3rd గేర్కి కూడా దానికి తగ్గట్టు అయితే మనం గేర్ వేసుకోవాలి. నాకైతే అన్న నేర్పించారు బాగానే. సన్నీ అన్న అయితే, మా హరి అయితే వెళ్ళిపోయాడు ఊరికైతే. ఇప్పుడైతే నేను చూడండి టర్నింగ్ తీసుకోవాలి. టర్నింగ్ దగ్గర మనం ఒకేసారి టెన్షన్ పడకుండా ఫస్ట్ న్యూట్రల్ వేసుకొని తర్వాత సెకండ్ గేర్, ఆ తర్వాత చూడండి నేను టర్నింగ్ తీసుకుంటున్నాను. చూడండి నేను ఎంత సింపుల్గా టర్నింగ్ తీసుకున్నాను. మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. చూడండి నేనైతే మీకు ఈ వీడియో కొంచెం క్లారిటీ తక్కువ ఉంది, బట్ ఓకే, ఐ విల్ మేనేజ్. చూసారు కదా గేర్ అదైతే. ఇప్పుడైతే నేను స్టార్ట్ అవుతున్నాను. ఓకే ఓకే, అయిపోయింది ఫ్రెండ్స్. అయితే స్టార్ట్ అయ్యా, నేను అయితే మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు సెకండ్ గేర్ వేసుకున్నాము. సెకండ్ గేర్ వేసుకున్నాను. వెళ్దాం, అక్కడికైతే వెళ్ళాక మీకు చూపిస్తాను. టర్నింగ్ అయితే తీసుకుంటున్నాను. ఇదైతే టర్నింగ్ వస్తుంది. చూడండి నేను సింపుల్గా టర్నింగ్ తీసుకుంటున్నాను.
తెలుసుకున్నారనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.